మదనాపురం పూర్వ విద్యార్థుల సమ్మేళనం అందరూ రెడీనా? చేద్దాం చిన్నప్పటి అల్లరి అందరూ రండి, కలుద్దాం కలిసి. గురువులను సన్మానం చేద్దాం అందరూ రండి, కలుద్దాం కలిసి. చేద్దాం చిన్నప్పటి అల్లరి అందరూ రండి, కలుద్దాం కలిసి. పాత బెంచీలు గుర్తుకొస్తున్నాయి, చాక్ డస్ట్ గాలిలో తేలుతోంది, నవ్వుల మాటలు మళ్ళీ వినిపిస్తున్నాయి. మా తరగతి హాల్లో హుషారు పెరుగుతోంది. చేతులు కలిపి ముందుకు సాగుదా, ఆ రోజులను గుండెలెందెలుపుదా. ప్రతి చిరునవ్వు ఒక జ్ఞాపకం, ఈ రోజు మనదే కలిసి పండుగ. చేద్దాం చిన్నప్పటి అల్లరి అందరూ రండి, కలుద్దాం కలిసి. గురువులను సన్మానం చేద్దాం అందరూ రండి, కలుద్దాం కలిసి. చేద్దాం చిన్నప్పటి అల్లరి అందరూ రండి, కలుద్దాం కలిసి. పాత ఫ్రెండ్స్, కొత్త స్మైల్స్, స్కూల్ డేస్, బంగారు స్టైలి, 45 ఏళ్ల జ్ఞాపకాలు, ఇంకా మిగిలే కదలే చాలా. రండి రండి నిజాపకండి, మన బ్యాచ్ పేరు మళ్ళీ వినిపిద్దాం. ఎస్ఎస్సి గ్రూప్ ఎప్పటికీ నెంబర్ 1, ఇది మన సంబరం, ఇవాళ మన జోరు. చేద్దాం చిన్నప్పటి అల్లరి అందరూ రండి, కలుద్దాం కలిసి. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the joy.
We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. మన నవ్వులను విన్నాయి, మన కళలను చూశాయి, మన విజయాలకు పునాది వేశాయి. ఇప్పటి వరకు మనందరం వేరు వేరు మార్గాల్లో ప్రయాణించిన ఈ రోజు మనందరం ఒక కుటుంబంగా మళ్ళీ కలిసినందుకు మనసారా ఆనందిస్తున్నాం. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రారంభిద్దాం.
ప్రతి బ్యాచ్ గుర్తుంటుంది. కానీ మనము చదువుకున్న స్కూల్లో ఆ గురువులు మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ గురువులకు మనం గుర్తుండడం అనేది చాలా కొంచెం ఇబ్బందికరమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో బ్యాచ్ మారుతుంటారు. ఒక 10th క్లాస్ ఒకటే పాస్ అవుతారే కాదు, మరి ఈ లోపల వీళ్ళు మధ్యలో ఉన్న బ్యాచ్ కూడా ఉంటాయి. సో మీ యొక్క పరిచయాలు అక్కడ యువర్ రిటర్న్స్ లిస్ట్ దీని ప్రకారం నేను చదువుతాను. వాళ్ళు లేచి వాళ్ళు ఒకసారి గురువులకు మొదలు చేసుకొని పరిచయం చేసుకున్నట్టుగా ఉంటుందని భావిస్తూ ఒక్కొక్కరి నేను నేను అనౌన్స్ చేస్తాను. దయచేసి డీటెయిల్స్ ప్లేస్లోనే నిలబడి వాళ్ళకి మొదలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. వి రవికుమార్, వి రవికుమార్, థ్యాంక్ యూ. వి రమేష్ బాబు, థ్యాంక్ యూ. ఏ గోపాల్ గౌడ్ ఫ్రమ్ మహబూబ్ నగర్, of course he is from also Konur. Thank you, thank you. సోనతి చంద్రుడు ఫ్రమ్ డి శ్రీనివాసు, కొరపతి గౌడ్. డి కృష్ణయ్య ఫ్రమ్ ఆత్మకూరు, కొత్తకోట. అఫ్ కోర్స్ థ్యాంక్ యూ. పి తిరుపతి, బండారు వెంకటేశ్వర్లు దంతలు, థ్యాంక్ యూ. వాటి రాఘవులు దంతలు, మానవజు శ్రీనివాసాచారి మదనాపూర్, థ్యాంక్ యూ. గోవిందు కొత్తకోట, థ్యాంక్ యూ. చవ్వ నగేష్ కుమార్, భద్రయ్య గారు మన ఎవరైనా వచ్చా ఉన్నారా? ఎవరు మిస్ అయిన ఉన్నారా? ఎవరైనా ఇంటి రిజిస్ట్రేషన్ పాలసీకి ఎవరైనా రాలేదా? రాజమోహన్ రెడ్డి గారు మా ద్వారా మాజీ సర్పంచ్ చేశారు హైదరాబాద్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెంకటేష్ బాబు, అండ్ థ్యాంక్ యూ రాజమోహన్ రెడ్డి. అండ్ రమాదేవి గారు, వెల్కమ్. రమాదేవి గారు ఫ్రమ్ హైదరాబాద్, వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. విజయభాస్కర్ రెడ్డి మదనాపూర్, వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. గురు పూజోత్సవ కార్యక్రమంలో మొట్టమొదటిగా వారి పాదసేవ అంటే వారి పాదాలను బడిలో బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి, అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి, డాక్టరులను, కలెక్టర్లను, ఇంజనీరులను, శాస్త్రవేత్తలను, ఎందరెందరో మేధావులను, ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము.
కళాశాలకెళ్ళేటప్పుడు అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి ఆటపాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు, మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. నింగిలో ఎగిరిన గాలిపటంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు. తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు, మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. అమ్మా నాన్నల కన్నా గురువుల స్థానమే మిన్నా. ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకాన. తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు. సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు. విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు, మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. నా పేరు శ్రీనివాసులు. మా నాన్నగారు కీర్తిశేషులు కొండయ్య క్రాఫ్ట్ టీచర్. ఇది నా చిన్న స్వీయ పరిచయం. నెక్స్ట్ కార్యక్రమంలో గార్లాండి పూల మాలందరూ పూలదండలతో गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. सप्तस्वरामृतज्ञानप्रदाय गुरवे नमः. ह्रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु
रहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवद्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः మా గురువు గారు ప్రస్తుతానికి ఉన్న నరసింహరావు గారు, మా నాన్నగారు కొండయ్య గారు, మరి మా తెలుగు టీచర్ వెంకటయ్య గారు వాళ్ళంతా కీర్తి చేశారు. వాటితో పాటు మన తోటి విద్యార్థులు సతీష్, లక్ష్మీ సతీష్, టి వెంకటేష్, మరి విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళు మా తోటి మిత్రులు, మా రాష్ట్ర మిత్రులు. వీళ్ళు కూడా వాళ్ళు ఎందుకో తొందరపడి వెళ్ళిపోయారు. మరి ఎందుకో మరి భగవంతుడు అంటే చాలా మంచిగా అనుకున్నాడే దేవుడు మరి వాళ్ళంతా తొందర తీసుకుపోయాడు. మరి సరే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతిగా ఉండాలని వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. వాళ్ళు కూడా జపించిన వాడు పుట్టినవాడు ఇక్కడ మాటలు తిట్టిన వాడు పుట్టమానుడు. సో ఈ విధిలో మనము జస్ట్ పౌరు మాత్రమే. కాబట్టి ఈ చనిపోయిన వాళ్ళకు ఒక నిమిషము వారి వారి స్థానాల్లో నిలబడి వారి ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించాలని ఒక నిమిషాలు మౌనం పాటించాలని వారి వారి స్థానాల్లోనే నిలబడి వారికి ఆత్మశాంతికై శ్రద్ధాంజలికై ఒక నిమిషాలు మౌనం పాటించాలని వేడుకున్నాను. పీటీ టీచర్ వెంకటేశ్వరి సూచన మీద మీరు ఎవరైనా మీ అనుభవాలను షేర్ చేసుకోవాలనుకుంటే దయచేసి డాష్ మీదకి వచ్చేసి ఎక్కువ టైం చేసుకోకుండా క్లుప్తంగా ఎక్కడ కాలాతీతమైంది కాబట్టి మీ అనుభవాలను క్లుప్తంగా షేర్ చేసుకోవాల్సిందిగా వినియోగించుకుంటున్నాను. ఫోటో సెషన్ అంటే మళ్ళీ ఒక్కొక్కరు లేదండి మళ్ళీ భాష. అందరికీ నమస్కారము మరియు వేదికను అందించిన గురువుల వారికి పాదాభివందనాలు. నా పేరు డి రమేష్ బాబు. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రీసెంట్గా ఏప్రిల్ మంత్లో రిటైర్డ్ అయ్యాను మహబూబ్నగర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనము చాలా రోజుల తర్వాత అనుకుంటున్నాం కానీ శ్రీనివాస్ గారి కృషి వలన ఈరోజు మన ఈ కార్యక్రమం ఇన్ని రోజులు ఇప్పుడు ఈరోజు ఇది అయిపోయింది. తర్వాత మన ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం కలిసినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మరి గురువులు వారికి అందరికీ మా యొక్క నమస్కారములు. ఇక మిగతా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి టైం చాలా పడుతుంది. మిగతా వాళ్ళు మాట్లాడండి కోరుచున్నాను. సంతోషంగా ఉంది. ఎందుకంటే దీనికి ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం చేయాలని ప్రతిసారి వెనక్కి పోతుంది. ఇప్పుడు అంతా దీని వరకు శ్రీనివాస కష్టపడి సాగరం పిలిపించడం పిలిపించినందుకు చాలా గౌరవం. ప్రతి ఒక్కరికి సాగరం కూడా మనకే 63 సంవత్సరాలు దాటే 75 సంవత్సరాలు ఉన్నాయి మనకి చెప్పిన గురువు గారికి. ఇంకా వాళ్ళు మనకంటే బాగుండాలని వారికి ఇంకా ఉండాలని ఇతరులతో నా ఉపాధి చేస్తున్నాను. నా పేరు రాజమోహన్. అన్న ఇలా జరపనా సార్, మీరు జరగండి సార్. నేను మదనాపురంలో చదివేటప్పుడు సార్ వాళ్ళు మాత్రం నన్ను కొట్టకపోయేది. అందరూ కొట్టేది కానీ సార్ వాళ్ళు మాత్రం ఏ సార్ నన్ను కొట్టకపోయేది. సర్పంచ్ కొడుకున్నా ఎందుకంటే మా నాయన సర్పంచ్ ఉండే
అరే దొరలో కొట్టదు కొడుకు ఏమవుతుందేమో మన వాళ్ళు నాయన చెప్తే ఏమవుతుందేమో వీళ్ళ వాళ్ళు ఉండే అంతేనా సార్? ఇంకా నాకు ఒక శత్రువు ఉండే భయ్ మా ఇంటి పక్కకు. నేను ఏదైనా చేస్తే పోయి మా అమ్మకి చెప్పేది పుష్పలత. నీ గురించి చెప్తున్నా, శత్రువు అంటే శత్రువు. నేను ఏం చేసినా పోయి మా అమ్మకి చెప్పేది. నాకు ఇంటికి వచ్చే వరకు పట్టుకుని సరిపోయేది. రుక్సానా గారితో లతీఫ్ సార్ ఎట్లున్నాడు బాగున్నాడా? నాకు రుక్సానా వాళ్ళతో బాగా సంబంధం. రమాదేవి మీరు రూమ్ తీసుకున్నారు అప్పుడు అక్కడ. నేను బాగా రూమ్కి వచ్చేవాడిని. మనం ఇదంతా ఇప్పుడు సీను లంబు సీన్ అనేది కొండే సార్ కొడుకు, మీరు కొండి అనేది. ఇంకెవరిని పిల్లిగాడు ఉన్నాడా? పిల్లిగాడు మీరు పిల్లిగాడు అనేది. బస్సు కారు కలిసినోడు, బస్సు కారు బస్సులో ఇవన్నీ నిక్నేమ్లు అన్నీ బాగుండే. అందరూ థ్యాంక్స్. సమయం కావాలి కాబట్టి ముగిస్తున్నాను. రాజమోహన్ రెడ్డి. చేసిన వాళ్ళకి అందరికీ నమస్కారాలు. హలో, మదనాపురము 81, 82 బ్యాచ్ వాళ్ళ టీచర్స్ అందరికీ నమస్కారాలు. 81, 82 ఈ ఫంక్షన్కి వచ్చిన దానికి చేసిన దానికి చాలా ఆనందంగా ఉంది. చేసిన దానికి సీను థ్యాంక్స్. అందరికీ టీచర్ బిడ్డను ఈరోజు మా నాన్న రానందుకు నాకు చాలా బాధగా ఉంది. రాజమోహన్ చెప్పాడు కదా, నాకు ఎవరు ఏమి కొట్టలేదు తిట్టలేదు అని చెప్పాడు కదా. నాకు కూడా మా నాన్న దిక్కు నుంచి ఎవరు ఒక్కరోజు ఒక మాట కూడా అనలేదు. మా గురించి ఎంత గౌరవంగా చూసేవాడు సారళ్ళు. వాళ్ళకు నా ధన్యవాదములు. ఈరోజు ఇలా సభ ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మీరందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇంతే, ఇంకా ఎక్కువ నేను చెప్పలేను. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం గారు. ఏం కూడా చెప్పారంటే వారు ఎంత భావోద్వేగంతో, అంటే వాళ్ళు ఈ ప్రోగ్రామ్కు ఎంత సంతోషంగా ఉన్నారో వారి మాటలను విన్నాము, చూసాము. సో వాళ్ళకి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళు కంటతడి పెట్టుకున్నారంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ లోపల ఉన్న పెద్ద కోరిక, అంటే ఒక లావా, అంటే అగ్నిపర్వతం బ్రదరైతే లావైట్లో ఆమె కన్నీళ్ళు వచ్చినాయంటే ఆమెకున్న భావోద్వేగాన్ని చూస్తే తెలుసుకోవచ్చు. మన యొక్క మిత్రులు కానీ ఈ చేసిన ప్రోగ్రామ్ కానీ ఎంత వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అఫ్కోర్స్ సార్ ఎందుకు అటెండ్ చేసే పొజిషన్ ఉన్నారు. అయితే ఈవెంట్ ఆయనకు ఎక్కడున్నా భగవంతుడు ఆయుర్వేదంతో ఉండాలని కోరుకుంటూ, మరియు రమాదేవి గారు వేదికపై రావాల్సిందిగా వాళ్ళకి బిగ్ హ్యాండ్. ప్రతిసారి చెప్పాల్సి అవసరం లేదు. ఏ క్యాండిడేట్ వచ్చినా సరే మీరు కళాకారులతో స్వాగతం పలకండి. వృద్ధాప్యం వల్ల నదీఫ్ సార్ గారు రాలేకపోయారు. చాలా బాధపడుతున్నారు. లేకుంటే దగ్గరలో మదనాపురంలో లతీఫ్ సార్ గారు ఉంటే కంపల్సరీ వచ్చేవారు. హైదరాబాద్లో ఉన్నారు, అతను రాలేకపోయారు. రుక్సానా గారు బాధపడద్దు. రమాదేవి గారు, మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు ముందు పరిచయం చేసుకోండి. నా పేరు రమాదేవి అండి. నేను హౌస్ వైఫ్. మా వారు రియల్ ఎస్టేట్ చేస్తారు. మేము హైదరాబాద్లో ఉంటాము. అందరికీ హాయ్ అండి. చాలా రోజులు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 45 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. ఒకరినొకరు గుర్తుంచుకునే పరిస్థితిలో కూడా లేము. చాలా సంతోషంగా ఉందండి. శ్రీనుకి థ్యాంక్స్ అండి. ఇక అందరినీ కలిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పాలి. నాకు లేరండి పిల్లలు. నమస్కారం అండి అందరికీ. ఇక్కడికి ఈ సభకు చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులైనటువంటి మా గురువు గారుల 6 మందికి కూడా నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి చిన్ననాటి మిత్రులు 80, 81 బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఆడ మగ అందరికీ తేడా లేకుండా నా మిత్రులకి అందరికీ
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇన్ని రోజులకు నా కళ నెరవేరిందని ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సీనును ఎన్నో ఏళ్ళకెళ్ళి ఎన్నో రోజుల నుంచి ఈ సభ మనము జరుపుకోవాలని చెప్పి సీనును కోరడం అయింది. కానీ సీను వల్ల ఒకరి వల్ల కూడా ఇన్ని రోజులకు అది నెరవేర్చడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక సార్ వాళ్ళ దగ్గరికి వస్తే ఇన్ని రోజులకు సార్ వాళ్ళు ఆ రోజైనా కానీ మమ్మల్ని ఏ రోజు ఏ చిన్న దెబ్బ కూడా కొట్టలేదు. అటువంటి గురువులు నా బస్సులోనే నేను ఆ సార్ వాళ్ళు కూడా ట్రావెల్ చేశాను, కానీ నేను గుర్తుపట్టలేకపోయినా దానికి క్షమించగలను సార్ వాళ్ళని నేను కోరుతున్నాను ఈ సభ ముఖంగా. ఇక ముఖ్యంగా నా పేరు పుష్పలత. ఇక నేను ప్రస్తుతానికి మామనాడులో ఉంటున్నాను. ఆర్టీసీలో కండక్టర్గా 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి SBI బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తాడు. చిన్న అబ్బాయి ట్రెజరీ డిపార్ట్మెంట్లో కలెక్టర్ ఆఫీస్లో మామనాడులోనే చేస్తాడు. 2 అమ్మాయిలు లేరు. ఇక నేను వచ్చి రేపు ఫిబ్రవరిలో రిటైర్మెంట్ ఉంది నాది కూడా. ఇక ముఖ్యంగా ఇంత మంచి ఫంక్షన్ జరిపినందుకు నా పేరున ప్రతి ఒక్కరికి అందరు హాజరైనందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికీ, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ, పెద్దలకి అందరికీ కూడా ఆ యొక్క పాదాభివందనం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు రాధమ్మ. నా తండ్రి గారి పేరు సొన్నతి లక్ష్మి. నేను మా పెళ్ళి అయిన తర్వాత దమన్ దీప్లో ఉంటున్నాను. ఆయన టెక్స్టైల్ కంపెనీలో పనిచేస్తుంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయినందుకు 3 సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చినందుకు. ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు మేము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది అటెండ్ అయినందుకు. లేకుంటే మేము అక్కడ ఉంటే ఈ ప్రోగ్రామ్ మిస్ అవుతుంటుంది. చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను మన గురువులందరికీ పాదాభివందన చేస్తున్నాను. వారితో పాటు నాకు ప్రత్యేకంగా వీరైన సార్ అప్పుడప్పుడు కలిసేవారు ఎక్కడంటే ఫంక్షన్లలో. సార్కి అభినందన, పాదాభివందనం. సార్ అంటే చాలా అభిమానం. నేను స్టేజ్ మీద కానీ నాకు చాలా ఇబ్బంది. నాకు కూర్చొని మాట్లాడు, దయచేసి ఇవ్వకపోతాను. నేను వృత్తిపరంగా గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీని. నేను రేపు ఈ మంత్ 30 తారీఖున అది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉన్నది చర్చిలలో. పంచాయతీ డిపార్ట్మెంట్ పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నాను. నేను 94లో నేను అపాయింట్మెంట్ అయ్యాను వీడియో వల్ల. నేను పంచాయతీ కార్యదర్శిగా రిటైర్మెంట్ అవుతున్నాను. అందరు ఈ ఫంక్షన్కి వచ్చినందుకు పేరు అందరికి ధన్యవాదాలు. ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ముందు అందరికీ పేరు నమస్కారం. ప్రత్యేకంగా వెంకటేష్ బాబు, రాజమోహన్ రెడ్డి, మాకు స్వర్గీయులైన ఉపాధ్యాయులు గారు, వెంకటరెడ్డి టీచర్ గారు, మా రాజమోహన్ రెడ్డికి నాకు ఒక పేరు పెట్టి ఇద్దరు ఇచ్చి ఉండేవాళ్ళం. జగరెడ్డి గారు ఇద్దరు కలిసి జోడిమియా బస్మి అంటాడే సార్. ఎక్కడ పోయినా ఇద్దరు జోడిమియా బస్మి, ఎక్కడ పోయినా కలిసిపోతారు, కలిసి వస్తారు. మా పాత జ్ఞాపకాలు అవే. ఇంకా మిత్రులు కూడా చాలా మంది మిత్రులు కొంతమంది రాలేదు. ఎవరు మా మోహన్ అని, మోహనయ్య చాలా మంది ఇంకా రాలేదు. దేవేంద్ర రెడ్డి అని రావణ్ పాట ఉన్నాడు, అతను రాలేదు. అందరూ కలవాలని కోరుతున్నాను. నమస్కారం. అందరూ హ్యాపీగా ఫోన్ చేసుకొని అందరు మళ్ళీ ఒకసారి అందరూ హ్యాపీగా కలుసుకొని సారాలకు మంచి బాధగా నడిచి మంచి నిదానంగా ఇంటికి బయలుదేరాలని కోరుతున్నాను. గురువర్యులకు పాదాభివందనాలతో మన మిత్రులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది మిత్రులు వచ్చారు, కొద్దిగా మంది మిస్ అయ్యారు. అందరం కలిసి ఉంటే చాలా బాగుండేది. లైఫ్ టైంలో మనము అక్కడక్కడ కలుస్తుంటాం. అందరం ఒక్కసారి
నా ధన్యవాదాలు. నా పేరు జీటీ నరేందర్ కుమార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను, ట్రాన్స్కో విజిలెన్స్లో చేస్తున్నాను. ఇప్పుడు నాకు జస్ట్ 1 వీక్లో ఏఎస్ఐగా ప్రమోషన్ ఉంది. నాకు 3 పిల్లలు, ఒక బాబు, 2 అమ్మాయిలు. బాబు వచ్చేసి ఎస్బీఐ ఎంప్లాయ్, అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలో. అమ్మాయి వచ్చేసి ఒక అమ్మాయి హైదరాబాద్ ఉంటుంది, వాళ్ళ ఆయన జియో కన్స్ట్రక్షన్ మేనేజర్ ప్లస్ ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకొక అమ్మాయి వచ్చేసి మా అల్లుడు యుఎస్లో ఉంటాడు, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి యుఎస్లో ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ మామనాడు ఉన్నారు. ఇక మీ అందరి దయ వల్ల మా జీవితం సాఫీగా కొనసాగుతుంది. మీరు మాకు ఫౌండేషన్ చేసినందుకు మీ అందరికీ పాదాభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాం సార్. మీరంతా ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని మీరు మాకు ఆదర్శంగా. బ్యాచ్ కాదు, నేను మీకన్నా 2 years జూనియర్. కాకపోతే కృష్ణయ్య శేఖరంపేట. నేను ప్రస్తుతం దండనూరులో ఉండడం వల్ల ఆయన ఏం చెప్పినట్టే ఇట్లా మేమందరం మీట్ అవుతున్నాము. ఉన్నారు కదమ్మా, మీరు కూడా ఒకసారి వచ్చి కలవండి అంటే చాలా సంతోషం అనిపించింది. మొహమాటం కూడా అనిపించింది, నాకు ఎవరు తెలియదు. కానీ ఒక సార్లను చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. అందరినీ చూసాము. పాపం వాళ్ళు మమ్మల్ని గుర్తించలేకపోతున్నారు, మేము కూడా వాళ్ళను పోల్చుకున్నాము. మేము మా మనసులో ఎట్లాగా ఉంటారు, హృదయంలో చిన్నప్పటి గురువులు అంటే చాలా చిరస్థాయి స్థానం ఉంటుంది వాళ్ళకు. కానీ గురువులు వాళ్ళు పెద్దవారు మమ్మల్ని సరిగ్గా పోల్చుకోలేకపోయినా అయినా మాకు చాలా సంతోషం, వాళ్ళకి కళ్ళారా చూసినామని. మీ అందరు కూడా ధన్యవాదాలండి. నన్ను కూడా మీలో ఒక మెమరీగా కలుపుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సభకు వచ్చినటువంటి గురువులకు పాదాలు మరియు నా మిత్రులకు నమస్కారం. నా పేరు వెంకటేష్, నర్సప్ప కొడుకును నేను. నాకు 3 కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు ఎంఎస్ జనరల్ సర్జరీ, రెండవ కొడుకు బిఎంఎస్, మూడవ కొడుకు ఎంబీబీఎస్. కూతురు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందరూ సెటిల్ అయ్యారు, అందరూ డాక్టర్లే నా కొడుకు. అందరికీ గురువుల ఆశీర్వాదంతో నేను ఇంత ఎదిగినాను. నాకు అంత గురుబలమే ముఖ్యంగా. ఈ సభకు వచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేష్ బాబు. మా అమ్మగారి పేరు లక్ష్మి, రిటైర్డ్ హెడ్ మినిస్టర్. నాన్నగారి పేరు కేఎస్ రావు అంటారు, కె శ్రీనివాసరావు గారు. ఆ అబ్బాయి వెంకటేష్ బాబు. ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఉంటున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నుంచి పూర్వ విద్యార్థుల సమ్మేళనమే కాదు, అపూర్వ సమ్మేళనం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంతమందిని కలుసుకోవడం చాలా అరుదైన విషయం, చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. అందరికీ, మహిళా మహిళలకు అందరికీ నమస్కారాలు. పూజలైన గురువర్యులందరికీ, పెద్దలకు, పూజలైన గురువర్యులందరికీ పాదాభివందనాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇది అక్షర సత్యం అండి. ఈరోజు స్టేజ్ మీద ఇలా ఉన్నామంటే దానికి కారణం గురువర్యులే. నెక్స్ట్ నాకు ఒక్కగానే ఒక అమ్మాయి అండి, ఒక్కరే చదువుకున్నాను. ఒక అమ్మాయి చదివిపోయాను, తను కూడా చక్కగా బాగా చదువుకున్నది. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. మిస్టర్ వెంకటేష్ బాబు. అండ్ నెక్స్ట్ ప్లీజ్. సారీ, ఒక్క విషయం చెప్పడం మర్చాను, క్షమించాలి అందరూ. దాసరి శ్రీనివాస్ గారి ప్రమేయంతోనే ఇంతగా ఈ కార్యక్రమం ఇంత ఆర్భాటంగా సంతోషకరంగా సాగింది. మిత్రులు శ్రీను, అందరికీ పేరు పేరున మిత్ర బృందానికి అంతా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మిస్టర్ వెంకటేష్ బాబు. చంద్రుడు, సొందరి చంద్రుడు, చంద్రుడు ఫుల్ మూన్ చంద్రుడు. మాకు నిజంగా చెప్పాలంటే ఆయనకు సింపుల్ ఇంట్రడక్షన్ అంటే మా క్లాస్ రాజబాబు అని ఆయన రాజబాబు ఇన్విటేట్ చేస్తున్నప్పుడు సినిమాకి. సో వీ కెన్ కంటిన్యూ.
ఓకే చదువు. వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ పోస్టర్లో ఉన్న దాంట్లో కనీసం 15 మంది రాలేదు మనకు. మొత్తం ఎక్కడ ఎవరు వచ్చారు 15 మంది తీసుకొచ్చారు మనకు, అంటే రాలేదు ఇక్కడ. ఆ వాళ్ళు వచ్చింటే అందులో చాలా సంతోషంగా ఉన్నాం. అది మనకు అందరూ కలుసుకునే మళ్ళీ లేదు మనకి, ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ చేసుకోవడానికి మనకి ఇంజలు పట్టింది. మళ్ళీ చేసుకుందామని ఇంకా చంద్రబాబు మాకు గ్రామానికి ఒక ఆయన యాక్సిడెంట్ జాబ్ చేస్తుంది, ఒక ఆయన పార్టీ చేస్తారు. ఇద్దరికి ఫీల్డ్ అయిపోయి ఇద్దరికి ఒక్కొక్క బాబు. నేను హైదరాబాద్లో ఉన్నాను. మన పుష్ప ఎయిర్పోర్ట్ బస్సులో ఉంటాయండి. ఆ ఎయిర్పోర్ట్ బస్సులో పెట్రోలింగ్ పనిచేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ శ్రీనివాసులు చాలా దగ్గర అందరినీ గ్యాదర్ చేస్తుంది. థ్యాంక్స్ అండి. నా పేరు శేషాద్రి, స్వగ్రామం నెల్లుడి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. మాకు 2 అమ్మాయిలు, 2 అల్లుళ్ళు టీచర్లు. చిన్నారుడు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, పెద్ద ఆయన సాఫ్ట్వేర్. 2 అమ్మాయిలు కూడా జాబ్ చేస్తున్నారు. నాకు మగపిల్లలు లేరు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 80-82 ఉన్న స్టూడెంట్స్ మొత్తం జాబ్ చేస్తున్నారు. ఆర్టిస్టులు చాలా మంది, టీచర్లు జాబ్. ఈ అదృష్టం మా గురువారి దయవల్లనే అయింది. నాకు 22 రోజులు తక్కువలో కూడా 86లో ఆర్టిస్టులో జాబ్ వచ్చింది. 3 డిప్లొమా చేసి మేడ్చల్లో రిటైర్మెంట్ అయినారు. సార్ గురువారి వెంకటయ్య సారు, రాజశేఖర్ గారు కూడా మా ఆర్టీసీలో పనిచేస్తారు. వాళ్ళు కూడా మా పై ఆఫీసరు. వాళ్ళు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మరి ఇక ఈ సారుల పుణ్యం నుంచి ఈ రకంగా మాకు మంచిగా అనిపించింది. మా నాయన చనిపోయి కూడా 45 సంవత్సరాలు అయింది. అంటే నాకు 9th ఉన్నప్పుడే నాయన చనిపోయాడు. అప్పటి వరకు ఇప్పుడు సారులు కూడా 9 రూపంలో చూసుకుంటున్నాను. ఒకసారి వీరయ్య సారు 93లో నాకు స్వయంవరం సినిమాలో కర్నూలులో కలిసాడు. సార్ అనుకోకుండా వచ్చినాను సార్ తోటలు. ఇంక తర్వాత వీళ్ళ సారుల నెంబర్లు కూడా నా దగ్గర 2008 నుంచి సీని గారు ఇచ్చింది. 2008 నుంచి సారుల నెంబర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏదో బాగుంటుందా కానీ అందరికి తెలిసి అందరికి ఫోన్ చేసి అందరికి పిలిపించినాము. ఇంకా అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అందరికీ జాబ్ ఉంది, రిటైర్మెంట్ అయినాను. ప్రస్తుతానికి మేడ్చల్లో ఉన్నాను. ఇంకో మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు 108 నెలలు ప్రతి నెల 7వ తారీఖు తిరుపతి పోతున్నాను. తిరుపతిలో నా 2 బిడ్డల పెళ్లిళ్ళు అక్కడ ఉన్నప్పుడే విచారం తెలిసినది విషయం. తిరుపతిలో 2 బిడ్డల పెళ్లిళ్ళు అక్కడే ఒక పెద్ద మనుషులు నాకు చెప్పినారు. ఒక అనుకోకుండా జరిగే విషయం ఏంటంటే మా పెద్దలు మాత్రము మాకు తెలిసిన అబ్బాయి, మా చెల్లెలు సొంతం చెల్లెలు కూడా కాదు, కానీ వాళ్ళు కొంచెం ఉన్నత స్థానంలో ఉంటే నాకు అనుమానం వచ్చింది. భగవంతుని దయ వల్ల వాళ్ళు నా బీదరికాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు పెద్దలు వాళ్ళు, చిన్నారుడేమో ప్రిన్సిపాల్గా అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడే విచారం అయింది. అదే మాకు ఒకటే అమ్మాయి 2011లో పెళ్ళి అయింది. మా అల్లుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు కొత్తగూడెం నుండి సెటిల్ అయ్యాను. అందరికీ సంతోషం. మా పిల్లలుగా చదువుతున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ పెట్టాడు. చిన్నోడు 3rd ఇయర్. మా ఆయన నుంచి కూరగాయల వ్యాపారం పెడుతున్నాడు. ముందుగా నాకు మమ్మల్ని తీర్చిదిద్దిన మా గురువులకు పాదాలుగా ఉన్నాను. నేను ఆర్టీసీలో వనపర్తి డిపోనే 32 ఇయర్స్ జాబ్ చేసి మొన్ననే బీఆర్ఎస్ తీసుకున్నాను 3 ఇయర్స్ బ్యాక్. తర్వాత నాకు ఒకటే అమ్మాయి, తన సాఫ్ట్వేర్. మా మిసెస్ టీచర్. ఈరోజు ఈ స్థాయిలో మా గురువు గారు ఎప్పటికీ మర్చిపోలేదు జీవితంలో. వాళ్ళ కృషి వల్లనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చాలా గర్వంగా చెప్పుకుంటాము. వందనాలు. మిత్రులందరికీ శుభాకాంక్షలు. వచ్చిన అందరికీ సంతోషం. నా పేరు నాగేష్ కుమార్. లక్ష్మయ్య సార్ గారి కుమారుడు నేను. నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. నేను వనపర్తిలో బడా షాప్ నడుస్తుంది. శ్రీ శివాల హాస్పిటల్ అని పాలిటెక్నిక్ కాలేజ్
నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 42 సంవత్సరాలు చేసిన నేను 19 డిపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అని ఎస్ఐ గారి సంవత్సరాలు చేసి మొన్న రీసెంట్లీ ఆ 6 మంత్ పిల్లలు రిటైర్డ్ అయినారు. నాకు ఇద్దరు కొడుకులు, మా కొడుకులు 2 ఇంజనీర్లు, ఎస్ఐ ఆఫీసర్స్ ఉన్నారు, మా భార్య టీచర్, అందరూ యువసాయి అందరూ అందరికి పెళ్లి అయిపోయి మా వీరన్న సారు వారి ఆదేశాల మేరకే నేను అన్ని అందులో చాలా సార్లు ఇంట్రెస్ట్ చెప్పి ఇట్లా ఉండాలి అని చెప్పుకుంటున్నారు. మా సార్ ధన్యవాదాలు. నేను హైదరాబాద్ అయినా సార్ మా గురువుగారు అని అందరికీ చెప్పుకుంటున్నాను. సార్ అంటే దేవుడు కంటే ఎక్కడే దేవుడు చెప్తున్నాడు సార్, చాలా మంచి. నాకు సార్ అంటే ఇప్పటికి కూడా రోజుకోసారి సార్ అవసరం లేదు చేసుకుని అట్లా ఇప్పటి గురువులు ఉన్నారని చెప్పి అందరికీ చేసుకుని నమస్కారం. గురువులకు పాదాలు అలాగే స్వర్గీయులు మన టీచర్లు తర్వాత మిత్రులకు కూడా శ్రద్ధాంజలి. ఈ కళ మిత్రుడు శ్రీనివాస్ గారు గ్రూపు చాలా రోజుల నుంచి మనం సమ్మేళనం చేసుకోవాలని ఎన్నో రోజులు డిస్కస్ చేస్తున్నారు. అందులో ఈరోజు సంతోషం. తర్వాత ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా కృషి చేయాలి. ఈరోజు సమ్మేళనం చేసిన మహిళా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు మసూర్ రెడ్డి, నా దుప్పల్లి గ్రామం. నేను ప్రజెంట్ నారాయణపేటలో సెటిల్ అయిపోయాను. నాకు 2 అబ్బాయిలు. మొదటి అబ్బాయి సాఫ్ట్వేర్గా పోయారు, రెండో అబ్బాయి ఇంకా మ్యారేజ్ కాలేదు. థ్యాంక్ యూ. రాఘవులు దర్శనం నుండి అందరికీ నమస్కారాలు. మిత్రులకు సోదరి సోదరులకు నమస్కారాలు. నేను రైతు సోదరిని. నా పేరు వాగ్రాజు నందరాజు, మానాపురం మండలం, జిల్లా ఉప్పటి జిల్లా. మేము రైతు గురువులు పెట్టాము. అందరికీ నమస్కారం. గురువులకు అందరికీ ప్రాధాన్యత. మన స్కూల్ స్టూడెంట్సే అనుకోవాలి. ఎందుకంటే 88 మంది కానీ ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు మన విద్యార్థులు అనుకోవాలి. ఎందుకంటే జీవితంలో విద్యార్థి కాబట్టి మేము 609 కిలోమీటర్లు శంకరంపేట నుంచి నడిచి చదువుకోవడం జరిగింది. కాలు చీకట్లో కాలు లేక సార్ వాళ్ళు మాకు సబ్జెక్టు అర్థమయ్యేటట్టు చెప్పి మా జీవితంలో వెలుగు తెచ్చిందని అనుకుంటున్నాం. ఈ 60 ఏళ్ళలో కూడా వాళ్ళు మర్చిపోలేకుండా మాకు నిత్యం సార్ వాళ్ళు చెప్పినట్టు కాబట్టి పాదాభివందనంతో మన మీటింగ్ నడుస్తుంది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మా తోటి విద్యార్థినిలో కూడా ముఖ్యంగా డాక్టరేట్ ఇచ్చే బిరుదు శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక వందనాలు. ఎందుకంటే మన గ్రూప్ని ఇంతవరకు తీసుకొచ్చి సక్సెస్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఈ టూరు ఆశీస్సులతో నేను మంచిగా ఉన్నా, నాకు ప్రాబ్లం లేదు, బాగున్నా. నా పేరు శ్రీనివాసులు, లేటు శ్రీకొండయ్య క్రాఫ్ట్ టీచర్ గారి 2వ కుమారుడు. నా స్వీయ పరిచయం వచ్చేసి నేను 10th తర్వాత పాలిటెక్నిక్ మహాబూర్ పాలిటెక్నిక్లో సివిల్ కంప్లీట్ చేశాను. అండ్ 88 అయిన తర్వాత 84లో సివిల్ కంప్లీట్ అయింది. 84 తర్వాత 87 వరకు సంగీత ఇండస్ట్రీలో సైకిల్ ఇంజనీర్గా పనిచేశాను. అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది సంగీత ఇండస్ట్రీస్. సంగీత టెంపుల్ అంటే అందరికి బాగా తెలిసి ఉంటుంది. అక్కడ సైకిల్ ఇంజనీర్గా 2 years పనిచేశాను. తర్వాత హౌసింగ్ కార్పొరేషన్లో 87 నుంచి వర్క్ జాయిన్ అయ్యి రైట్ నేను అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సో నా వివాహం వచ్చేసి గర్భాల అమ్మాయితో వివాహం జరిగింది. తర్వాత నాకు ఒక అమ్మాయి సంతానము, అమ్మాయి వచ్చేసి MBBS MS గైనకాలజీ కంప్లీట్ చేసింది. తర్వాత రీసెంట్గా పాప పుట్టింది. నేను ఇప్పుడు తాతనయ్యాను. ప్రౌడీస్ అనౌన్స్ ఇప్పుడు నాకు మనవరాలు. నాకు ఒక కుమారుడు ఉండే, ఒకటి చెప్పుకోలేని పరిస్థితుల్లో బాబు చిన్నప్పుడే 13 months వెరీ వాస్ 13 months ఒక పెళ్లిలో వెళ్తే ఆ అబ్బాయిని ఎత్తుకెళ్ళిండు. ఇంతవరకు నాకు రిసర్వ్ కాలేదు. అది నాకు నా జీవితంలో పెద్దగా కోల్పోయిన ఒక సంఘటన. అయితే అది ఇప్పుడు షేర్ చేసుకోవడానికి అంటే ఎక్కడో అంటే చనిపోయినట్టే నేను నో మోర్ అది
ఖర్చు జమకు వచ్చేస్తుంది. కానీ అక్కడ లైవ్లోనే ఉండదు. 13 నెలల పసిపాలలో తీసుకెళ్ళి ఎక్కడో పెంచుకుంటున్నారు కాబట్టి ఎవరు ఏదో మార్గంలో ఎవరికి ఏదన్నా ఒక ఆలోచన వస్తుందేమో అన్న ఉద్దేశంతో, కానీ ఆ సంఘటన నేను షేర్ చేసుకోవడానికి అంటే బాధపడడానికి నేను బాధపడలేదు. ఎవరైనా ఏదో మార్గంలో నాకు దారి తెలుస్తుందని ఉద్దేశంతో నాకు రైట్ నా 30 years కంప్లీటెడ్. నాకున్న జీవితంలో ఉన్న లోటు ఏంటంటే నాకు కుమారుడిని నేర్పుకోవడం. సో అదొకటి. తర్వాత మా అమ్మ వచ్చేసి డాక్టర్ అయిపోయింది. నా యొక్క అల్లుడు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెంట్రల్ గవర్నమెంట్ ఆయన డిఎస్పీ ర్యాంక్ గ్రేడ్ 1 ఆఫీసర్. ఈజ్ వర్కింగ్ ఇన్ దావణగిరి, కర్ణాటక స్టేట్. సో నాకు గురువుతో నాకున్న ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న గురువులలో ముఖ్యంగా పీటీ సార్ వెంకటేశ్వర సార్ మేము సిట్టింగ్ సైజ్ కాంపౌండ్ నేను ఎక్కువ టైం జస్ట్ ఒక 2 minutes తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు మనం నాకున్న ఎందుకంటే నేను గురువులకు సేవ చేసినానంటే నాకు ఒక మనసు ఐ కెన్ సే ప్రౌడ్లీ. వెంకటేశ్వర సార్ మేము సిట్టింగ్ సైజ్ కాంపౌండ్లో ఉండేవాళ్ళు. మా ఇంటికి వెనకాల ఉంటుండే ఏదైనా అంటే 26 జనవరి వచ్చినా 15th ఆగస్ట్ వచ్చినా ఏదైనా స్పోర్ట్స్ ఏదైనా సార్ ఎంత యాక్టివ్ అంటే వెరీ వాజ్ ఏ శోభన్ బాబు అలియాస్ వెంకటేశ్వర అంటే అలియాస్ శోభన్ బాబు. ఆయన సూట్ కోడిన తర్వాత టై కట్టుకోవడం కానీ ఆయన విధానం కానీ ఆయన కూర్చునే విధానం కానీ మీరు కంపేర్ చేసుకోవచ్చు శోభన్ గారు. అంటే అంత మా రూమ్ పక్కన మరి శ్రీనివాసమూర్తి గారు మీకు తెలుసు. శ్రీనివాసమూర్తి ఇంగ్లీష్ టీచర్ ఉండేవాడు ఉండేది. ఆయన బాబాకి రాఘవయ్య గారిని రైల్వేలో మంచి పెద్ద లీడర్. అయితే శ్రీనివాస మూర్తి సార్, తర్వాత మన సార్ గౌడ్ సార్, చిన్నయ్య గౌడ్ సార్ చెప్పాలంటే ఆయన 5th క్లాస్ మనకు క్లాసుల్లోకి వచ్చినట్టే డ్రాయింగ్ వేయడానికి అంటే మంచి రాత, ఆయన రాయటంలో మంచి రాత రాసేవాడు. బొమ్మలు తీసాలంటే కూడా చాలా ఫిట్. మరి ఆయన క్లాస్లో వచ్చిందంటే 75% బొమ్మలు తీయడానికి టైం అయిపోతుంది ఆయన చెప్పాలంటే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా ఫాదర్ సక్సెసర్ వెంకటేశ్వర క్రాఫ్ట్ మాస్టర్. ఆయన మా ఫాదర్ వెళ్ళడం సార్ మా సార్ రావడం ఆ విధంగా మాకు పరిచయం. తర్వాత వీరన్న సార్ గురించి చెప్పాలంటే వీరన్న సార్కు నేను నిజంగా సేవ చేసినాను చెప్పుకుంటాను. ఎందుకంటే మేము ఆయన దగ్గర నేను ట్యూషన్ చదువుకున్నాను. ఆయన బయట ఇంట్లోకి వచ్చినట్టే ఆయన ఎక్కడ వస్తున్నా సరే చిక్కర్ సైడ్ కాంపౌండ్లో ఉన్న వెల్ నుంచి నీళ్లు తీసుకురావడం కానీ ఆయనకు ప్రత్యేకంగా నీళ్లు ఆయన అరేంజ్ చేయడం కానీ ఏదన్నా కానీ నేను చేశానని గొప్పగా చెప్పుకుంటున్నాను. సార్ మీకు ప్రత్యేకంగా ఉన్నారు. తర్వాత రామరెడ్డి సార్ కూడా మాకు సిద్ధి కాంపౌండ్ అనే వెంకటయ్య సార్ ఉండే తెలుగు మాస్టర్ పంచగట్టుకుని ఉంటుండే చాలా కాలంగా ఉంటుండే. ఆయన గుర్తుపట్టున్నారు. ఆయన దర్శకుడు కొడుతుండే వీళ్ళు అదే సార్ ఆయన తెలుగు మాస్టర్. ఆయనతో తర్వాత రామరెడ్డి సార్ క్లాస్ రూమ్మేట్స్. సో ఈ విధంగా నాకు ఉన్న పరిచయాలు చెప్తున్నాను. మరీ డెప్త్గా టైం తీసుకోకుండా నాకున్న అనుభవాలు షేర్ చేసుకుంటున్నాను. వారికి చేసే జీవితం పూర్ణ ఆరోగ్యాలు అష్టైశ్వర్యంతో ఇంకా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం మిత్రులందరికీ పేరున సరే ఇక్కడ ఏదైనా పొరపాటు ఏదైనా మాట్లాడినా క్షమించి మీ యొక్క ఆశీర్వాదం. మిత్రురాలకు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషం ఉంది. ఇన్ని సంవత్సరాల కళ 8 సంవత్సరాల నుంచి ఈ మిత్రులను కలపాలని ఎంతో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా. అందరికీ ఇంకా కొంతమంది మిత్రులు కొంచెం ఆరోగ్యంగా రాలేకపోయినారు. చాలా సంతోషం. నా పేరు శ్రీనివాసం. నేను వెంకటప్ప సార్ కుమార్ని. మా నాయన పేరు వెంకటయ్య గారి నన్ను మా నాన్న పేరు వెంకటయ్య సార్ ముగ్గురు ఉంటే వెంకటప్ప సార్ అని పేరు పెట్టారు. మా నాన్న వెంకటప్ప సార్ కుమారుని. మా నాన్నగారు పరమపదించి 6 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం ప్రతి ఒక్కరు. మా నాన్నగారు ఉన్నప్పటికీ చేసుకోవాలనుకుంటున్నాం కానీ కాలేదు. చాలా సంతోషం. మిత్రుల తర్వాత ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు సంతోషపడుతున్నాము. 1981 ఎస్ఎస్సి బ్యాంక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరణాపురం పూర్వ విద్యార్థి నేను. ఈ రోజు ఈ వేదికపై నిలబడి మాట్లాడుతున్న ఈ క్షణం నా జీవితంలో ఒక అమూల్యమైన మర్చిపోలేని క్షణం. ఎన్నో సంవత్సరాల తర్వాత మనందరం మళ్ళీ ఒక చోట కలవడం చూసి మనసు నిండా ఆనందంతో పాటు ఒక మధురమైన భావోద్వేగం కలుగుతుంది నాకు. మన స్కూల్ ఒక విద్యాలయం కాదు, మన చిన్ననాటి నవ్వులకి, కన్నీళ్ళకి, కళ్ళలకి నిలయమైన ఒక పవిత్ర స్థలం. ఇక్కడ మనం మొదటిసారి అక్షరాలు నేర్చుకున్నాం. మొదటిసారి స్నేహం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. మొదటిసారి జీవితం ఓటమి అనుభవించాం.
వారు మన గురువులు కాదు, వారు మన పాఠాలు చెప్పిన వారు మాత్రమే కాదు, మన జీవితానికి దారి చూపిన దీపస్తంభం. అప్పుడు వాళ్ళు మందలించిన, కొన్నిసార్లు శిక్షించిన, ఈరోజు వెలికి దీన్ని చూస్తే అది మన మంచిగా అర్థం అవుతుంది. స్నేహితులారా, మన బాల్యం ఎంత అమూల్యమైన ఇప్పుడు మాత్రం పూర్తిగా అర్థమవుతుంది. ఆ రోజుల్లో మనం కలిసి నవ్వుకున్న క్షణాలు, ఆడుకున్న ఆటలు, చేసుకున్న చిన్న చిన్న అల్లర్లు, ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తే మనసు ఒకసారిగా ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది. హోంవర్క్ చేయకుండా వచ్చిన రోజులు, వెలుమోగానే బయటికి పరిగెత్తే క్షణాలు, టీచర్ గారి కళ్ళ కనబడకుండా దాక్కున్న సందర్భాలు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు మార్కులు తక్కువ వస్తే బాధపడేవాళ్ళం. ఇప్పుడు జీతం తక్కువ వస్తే బాధపడుతున్నాం. అప్పుడు క్లాసులో మాట్లాడితే పనిష్మెంట్, ఇప్పుడు ఆఫీస్, ఇంటిలో, సమాజంలో మాట్లాడకపోతే టెన్షన్. కాలం మారినా మన స్నేహం మాత్రం మారలేదు. ఈ రోజు మనందరం వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు జీవితాల్లో ఉన్న మన గుండెల్లో మాత్రం ఒకటే గుర్తు, మన జెడ్పీహెచ్ఎస్ బాలాపురం. ఈ సమ్మేళనం మన మధ్య ఉన్న బంధాన్ని మనం గుర్తు చేస్తుంది. మనమందరం ఒక కుటుంబం అని మరోసారి తెలియజేస్తుంది. మన గురువుల ఆశీస్సులతో, మన స్నేహితుల ప్రేమతో మన జీవిత ప్రయాణం ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు మన బాధ్యత మన స్కూలుకు, మన తర్వాత తరాలకు మన వంతు సహాయం చేయడం. చివరిగా ఈ అద్భుతమైన కార్యక్రమానికి అందరి మిత్రులు పాల్గొని విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు 45 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మళ్ళా భవిష్యత్తులో మనందరం కలిస్తే గోల్డెన్ జూబ్లీ 50 ఇయర్స్ చేసుకుంటూ అందులో అందరూ కలిసారని, ఐదారోగ్యాలతో ఉండాలని, చాలా కలవాలని, చాలా సంతోషంతో ఈ కార్యక్రమాన్ని గౌరవించినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి పేరు పేరున నమస్సులు. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడానికి సహకరించినటువంటి వాళ్ళు, సమన్వయకర్తలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చేయడం అనేది, అది కూడా 45 సంవత్సరాల తర్వాత జరగడం అనేది మన యొక్క ఉమ్మడి జిల్లాలోనే లేదు. ఇదే ఫస్ట్ టైం అని చెప్పి చెప్తున్నారు. నిజంగా దీనికి ప్రత్యేకమైనటువంటి సందర్భము, సమయము, సమకూర్చినటువంటి సమన్వయకర్తలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. 45 సంవత్సరాల కలయిక అంటే అంత సులభమైనటువంటిది కాదు. దాంట్లో మిమ్మల్ని సహకరించినటువంటి మీ భార్యలకు కూడా ఒక్కసారి చప్పట్లతో, ఎందుకంటే వాళ్ళు సహకరిస్తే కానీ మీరు ఇంత కార్యక్రమాన్ని చేయగలుగుతారు. అలాగే మీ భర్తలు కూడా ఎవరైతే వాళ్ళు సహకరించినారో ఇంత ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జరిగినందుకు ఇది చిన్న కార్యక్రమం కాదు, ఇది బహుత్తరమైనటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున తీసుకోవడం రిటైర్ అయ్యారు కానీ అలసిపోలేదు అసలు జీవితంలో. ఒక్కసారి జీవితంలో ఒడిదడుగులు చూసుకున్నప్పుడు తరచి తరచి చూస్తే దేవుడు ఎక్కడో లేడు. జన్మనిచ్చిన తల్లిలో ఉన్నాడు, పెంచి పోషించినటువంటి తండ్రిలో ఉన్నాడు, విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులో ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, అక్కడే ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గురువుకు ధనమంటూ ఏదైనా ఉంటే చదువు ఒక్కటే ధనంగా ఉంటుంది. పిల్లలను బాగు చేయడమే అతనికి ధ్యేయంగా ఉంటుంది. అతన్ని నిస్వార్థంగా బోధన చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఉపాధ్యాయుడు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనల్ని విడిచిపోని బంధంగా మనం ఉన్నాడు. ఇక్కడ మీ సదా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. ఉపాధ్యాయుని యొక్క గొప్పతనం ఒక చిన్న గేయంతో, దీనయా దీనేత విజ్ఞానదాత కోటి జగమ్మా, అపురూపమైనదమ్మ గురు జన్మ, ఆ జన్మకు పరిపూర్ణ టీచరమ్మ, అపురూపమైన
తీర్చదమ్మా. చదువుదనము ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతాడు గురువు అదే లోకమై. కులల బాగు కోసం పడే ఆతిలో గురుని మించగలరా మరే ఇతరులు. ఏ చదువు నేర్పినా ఏ జ్ఞానమొసగినా ఏ స్వార్థము లేని త్యాగం గురువుగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ గురువు జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత టీచరమ్మా. గురువు గారి బ్రతుకులు మన మంచి కోసము జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ గురువు జన్మ. ఆ జన్మకు పరిపూర్ణ టీచరమ్మా. కలిమి లేము నందు ఒకే తీరుగా కలసి పంచుకోడా సదా తోడుగా. కలసి రాని కాలం వేసిన విడిచిపోని బంధం తనై ఉండడా. సహధర్మచారకుడు సత్యధర్మ నిపుణుడని సత్యాన్ని కనలేని నాడు మోడుగా నిగలరా పిల్లలు. అపురూపమైనదమ్మ గురువు జన్మ. ఆ జన్మకు పరిపూర్ణ టీచరమ్మా. గురువు గారి బ్రతుకులు మన మంచి కోసము జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ గురువు జన్మ. గురువుకు ఉండేటువంటి గొప్పతనం అలాంటిది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నింటిలో ఒకే విధంగా ఉండేటువంటి వాడు. ఉపాధ్యాయునికి ఉండాల్సినటువంటి 6 లక్షణాలు ఉన్నాయి. ఒకటి డివోషన్ ఉండాలి, భక్తి బ్రతుకులు ఉండాలి. రెండవది డెడికేషన్ ఉండాలి, అంకిత భావం ఉండాలి, త్యాగ బుద్ధి ఉండాలి. మూడవది డిసిప్లిన్. డిసిప్లిన్ ఎంతటితో తెలుసా? డిసిప్లిన్ వాడు ప్రపంచాన్ని వెళ్తాడు. ఇండిసిప్లిన్ ఉన్నటువంటి వాడు ప్రపంచం నుంచి పడిపోతాడు. అందుకే మూడవది డిసిప్లిన్. నాలుగవది డిటర్మినేషన్. దృఢ సంకల్పం ఉండాలి ఒక టీచర్గా. ఆయనకుంటే కానీ పిల్లల్ని వాళ్లకు ఉపదేశం ఇచ్చి వాళ్ళను ముందు జీవితంలో గొప్పతనం కావడానికి ఉపాధ్యాయుడు ఉపయోగిస్తాడు. అలాగే నాలుగవది డిస్క్రిమినేషన్. విచక్షణ జ్ఞానం ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది లాభం, ఏది నష్టము, ఏది మన సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాన్ని కూడా ఉపాధ్యాయులు వివరిస్తే తప్ప ముందు జీవితంలో భవిష్యత్తులో వాళ్ళు బాగుపడడానికి వస్తుంది. చివరిగా డిస్పాషన్. డిస్పాషన్ అంటే వైరాగ్యం. ఈ జీవితంలో ఏమీ లేదు, ఈ ప్రపంచంలో ఏది నీది కాదు, ఏది నీతో రాదు అనేటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకుంటే విద్యార్థులకు బోధించగలరు, భవిష్యత్తును నిర్మించగలరు. అది ఉపాధ్యాయుడు అంటే. టీచర్. ఇంకొకటి, ఎవరి తలరాత ఎవరు రాస్తారు, ఎవరి తలరాత ఎవరు రాస్తారు. దైవమున్నాడు నడుపుతున్నాడు, దైవమున్నాడు నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు. జనన మరణాలు కర్మ ఫలితాలు, జనన మరణాలు
మన జీవితాలు కర్మ ఫలితాలతో ఇది జరుగుతూ ఉన్నాయి. ప్రారంభాన్ని తీసుకొని వస్తాడు ప్రపంచానికి. 3 కర్మల ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం అవుతాడు. 1 సంచిత కర్మ, 2వది ప్రారంభ కర్మ, 3వది ఆగామి కర్మ. నీవు గతంలో చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో సంచిత కర్మలో జమ అవుతాయి. దాంట్లో భగవంతుడు ఏం చేస్తాడు? నీ ప్రారంభాన్ని తీసుకుంటాడు. భగవంతుడు అంటే ఒక్కసారి భగవంతుడి యొక్క విషయం ఏంటో, ఆయన యొక్క స్వరూపం ఏంటో ఒక్కసారి చూసుకుందాం. జీఓడి గాడ్, జిఓడి గాడ్, భగవంతుడు. అందరి రాతలు రాసేది ఆయనే. ఆయన్ని మన ప్రారంభాన్ని ఇస్తాడు. ఆయన ద్వారా ఏమేమి జరగాలి, ఏమేమి జరగకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో విడిపోవాలి, పిల్లలు కలగడం అనేది ఇదంతా భగవంతుడి నుంచే వస్తాయి. అందుకే గుర్తు పెట్టుకోండి, 6 విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మనిషి పుట్టుక, 2వది జ్ఞానం, 3వది వివాహం, 4వది ఐశ్వర్యం, 6వది సంతానం, 7వది మరణం. ఈ 6 అంశాలతోటే భగవంతుడు మన ప్రపంచానికి పంపిస్తాడు. చూడండి, జీవోడి గాడ్ అంటే ఎవరి మ్యాన్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో గాడ్ అన్నప్పుడు జీ జనరేటింగ్ అతనిదే, అంటే మనం సృష్టించడం ఆయన్నే, మన ప్రారంభాన్ని ఇచ్చేది కూడా ఆయన్నే. 2వది ఆపరేటింగ్, ఆయనదే. ఎందుకంటే నీ జీవితంలో ఏమేం చేయాలి, ఎవరితో కలిసి బ్రతకాలి, ఎంత నాశనం. సృష్టించడం అతనిదే, పాలించడం అతనిదే, తీసుకుపోవడం అతనిదే. ఎవరు కూడా దిస్ వరల్డ్ ఈజ్ నాట్ పర్మనెంట్ టు ఎనీబడి. ఈ ప్రపంచం ఎవరికి శాశ్వతమైంది కాదు. వన్ డే యు హావ్ టు లివ్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ ద ఇన్ఎవిటబుల్ టు ఆల్. ఇది తప్పనటువంటిది. ఎవరి హ్యాస్ టు లివ్ దిస్ వరల్డ్. వన్ డే ఆర్ ఇట్ మే బి టుడే, టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఏ బిటర్ డే ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎవరిబడి. ఒక చేరైన రోజు ఉంది. నువ్వు ఎన్నాళ్ళు నాకు చెప్పాను అనుకున్నా కూడా ఒక్కరోజు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని గ్రహించాలి మనం. ఎందుకు నేను చెప్పాను, ఈ ప్రపంచంలో ఏది కాదు, ఏది నీతో రాదు. మరి కష్టాలు వస్తున్నాయి, నీ ప్రారంభంలో ఏదైతే ఉందో అదే వస్తుంది. చేసి ఉండాలి. తర్వాత ఈయనతో వచ్చేటువంటి పిల్లల్ని కూడా ఆ యొక్క భగవంతుడే నిర్ణయించాడు. దాంట్లో నాకు వీడు చేశాడు, దీనివల్ల నా జీవితం పాడైందని చెప్పని ఇతరుల పైన మనం నిందలేస్తున్నాం, కానీ వాస్తవాన్ని గ్రహించుకోలేకపోతున్నాం. ఆడది అనుకుంటే అమృతం తాపగలదు, అనుకుంటే నీ జీవితాన్ని కల్లోలం చేయగలదు, అతక్ పాతాల లోకానికి తొక్కగలదు. అందుకోసరికి స్త్రీని పూజించుకోవాలి. ఎందుకంటే ఆమె ఒకవేళ ఈ యొక్క ప్రపంచం లోపల ఎక్కడ పోయినా అశాంతి అలజడి జరుగుతూ ఉన్నాయి. దానికి మూలం ఏంటో తెలుసా? ఆడదే ఉన్నది. తరచి చూస్తే ఆడదే ఉన్నది. అయితే ఆడవాళ్ళు ఎక్కడైతే ఎందుకు ఇక్కడ మనస్పర్ధలు వస్తున్నాయి భార్య భర్తల మధ్యన ఉంటే, ఇప్పటి వరకు కూడా నీ భార్య స్త్రీ యొక్క అంతర్యం ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదట. ఆకాశం ఎంత వెళ్తుంది తెలుసుకోవచ్చట, నదులు ఎంత లోతుందో తెలుసుకోవచ్చట. ఆడ గుండె లోతు ఎంతో ఎవరికి తెలియదట ఈ ప్రపంచం. అందుకే ఈ యొక్క మనస్పర్ధలు వస్తున్నాయి. అందుకోసానికి భార్యను అర్థం చేసుకుంటే జీవితం హాయిగా ఉంటుంది. ఎదురు తిరిగావా, పాము కాటు తిన్నవాడు ఆయుషుంటే బతికేస్తాడు, కన్నె కాటు తిన్నవాడు నూరేళ్లకు కోలుకోడు. పాము కాటు తిన్నవాడు ఆయుషుంటే బ్రతికేస్తాడు, కన్నె కాటు తిన్నవాడు నూరేళ్లకు కోలుకోడు. వలపు చూసి మనసిచ్చావా, బందీగా నిలబడతావు. నీ కలలే విరిగిన నాడు తలపే నీ తోడవుతుంది. లేదు ఏ సౌఖ్యం రవ్వంత సంతోషం ఈ ఆడదాని ప్రేమలో. మిడిసిపడే దీపాదివి
పొందలేవు, ఏ ధరిని చేరుకో. ఈ జీవితమే ఒక గమ్యం లేని నావా, సుఖ దుఃఖాలే ఏకమైన రేవులో మిడిసిపడే దీపాలివి, మిన్నెగసిపడే దీపాలివి. అది జీవితంలో బాధలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉండాలి. అందుకోసరికి ఏ సంసారంలో అయితే, ఏ కుటుంబంలో అయితే 6 అంశాలు ఉండాలి. ట్రస్ట్ అనేది ఉండాలి. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు నమ్మకం ఉండాలి. రెండవది, ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ విశ్వాసం ఏర్పడతా ఉంది. ఎక్కడైతే విశ్వాసం ఉందో అక్కడ శాంతి వస్తుంది. ఎక్కడైతే శాంతి వస్తుందో అక్కడ భగవంతుని యొక్క నిలయం ఉంటుంది. భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ సర్వంతర్యాన్ని ఉంటాడు. కాబట్టి అందుకోసరికి ఏ కుటుంబమైనా అరమరికలు లేకుండా ఉండాలంటే మనకు ఉండాల్సింది నమ్మకం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క బాధలకు 3 కారణాలు ఉన్నాయి. మరి జీవితంలో బాధలు ఎందుకు వస్తున్నాయని చెప్పంటే 3 కారణాలు. మనిషి ఏమనుకుంటాడట, ఏదో లేదు నా జీవితం అని చెప్పారు అనుకుంటాడట. రెండవది, ఏదో పోయింది అని అనుకుంటాడట. మూడవది, ఉన్నది తృప్తిని ఇస్తలేదట. నేనంటున్నా, ఏదో లేకపోతే ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చావు? భగవంతుడిని ఏదో ఉంది, నువ్వు చేయాల్సినటువంటి పని ఏదో ఉంది, నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏదో ఉంది. కాబట్టి భగవంతుడు నీకు ఈ యొక్క ప్రపంచానికి పంపించాడు. మరి ఏదో లేదనుకుంటావు, తర్వాత ఏదో పోయింది అనుకుంటాడట. ఏమి పోలేదు, గుర్తు పెట్టుకోండి. నీకు రావాల్సినవి వస్తున్నాయి, నీ నుంచి పోవాల్సినవి పోతున్నాయి. ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎవరికి ఎంత ఇయ్యాలో ఆయన రాసి పెట్టాడు. నీకు 1 రూపాయి తక్కువ కానీ నీకు వచ్చేది ఉంటే, 1 రూపాయి తక్కువ కానీ 1 రూపాయి ఎక్కువ కానీ చేయడు. నీ జీవితంలో ఏవైతే రావాలని వస్తాయి. ఏమి తక్కువ చేసాడు భగవంతుడు? గడ్డం మెరిసెను అసలు అచట ఇచట అంతా మెరిసెను, అయినా మనిషి మారలేదు, అతని మోజు తీరలేదు. అయినా మనిషి మారలేదు, అతని అవచావలేదు. కళ్ళకు తద్దాలే వచ్చే, చెవులకు వినికిడి మిషనే చేరెను. కళ్ళకు తద్దాలే వచ్చెను, చెవులకు వినికిడి మిషనే వచ్చెను. కళ్ళకు తద్దాలే వచ్చెను, చెవులకు వినికిడి మిషనే వచ్చె. 32 పల్లె ఊడెను, 32 పల్లె ఊడెను. సడలిన దవడలు లొడలొడగెను, అయినా మనిషి మారలేదు, అతని మోజు తీరలేదు. అయినా మనిషి మారలేదు, అతని యావచావలేదు. మాడున ఉన్న వెంట్రుకలూడెను, మది మరుపేమో మరి మరి పెరిగెను. మాడున ఉన్న వెంట్రుకలూడెను, మది మరుపేమో మరి మరి పెరిగెను. అడుగులు వేయగా తడబడ సాగెను, అడుగులు వేయగా తడబడ సాగెను. చేతికి ఊతగా కర్రా వచ్చెను, అయినా మనిషి మారలేదు, అతని మోజు తీరలేదు. అయినా మనిషి మారలేదు, అతని యావ
సావలేదు. ముఖము దేహము ముడతలు పడెను, ప్రతి అవయవము జవజవలాడెను. ముఖము దేహము ముడతలు పడెను, ప్రతి అవయవము జవజవలాడెను. బీపీ షుగరు పాడలు దాటెను, బీపీ షుగరు పాడలు దాటెను. అలసిన గుండె పట్టుదెలు కొట్టెను, అయినా మనిషి మారలేరు, అతని సావలేదు. దీనితో ఆడవాళ్ళు తర్వాత మగవాళ్ళు ఒక్కసారి మన సంతతిని బాగు పెట్టుకోవాలంటే అందమైన జీవితం ఆడపిల్లకి. అందమైన జీవితము అద్దాల సౌదము, చిన్న రాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మెరులును. అందమైన జీవితము అద్దాల సౌదము, ఎవరిది నేరమని ఎంచి చూడదు, ఎవరిది నేరమని ఎంచి చూడదు, లోకం ఎంచి చూడదు. ఏదో పొరపాటని మన్నించదు, నిన్ను మన్నించదు. అరటాకు వంటిది ఆడదాని జీవితం, అరటాకు వంటిది ఆడదాని జీవితం. ముళ్ళు వచ్చి వాలిన తాను కాలు జారిన ముగ్గు తనకే తప్పదు, ముందు బ్రతికే ఉండదు. అందమైన జీవితము అద్దాల సౌదము. నేను ఎక్కువ టైం తీసుకున్నాను, మీరు నాకు ఒక గంట పడుతుంది. నేను ఇక్కడ పుస్తకం చేశాను కాబట్టి టైం బట్టి అందువరకు ఈ యొక్క అవకాశం నాకు కలిగినందుకు మీ అందరినీ మరొకసారి చూసినందుకు ముఖ్యంగా మీరు ఇంత పెద్దగా కార్యక్రమం ఏర్పాటు చేసిందంటే చాలా మంచి కార్యక్రమం ఇది. చాలా ఉత్సాహంగా చేస్తున్నారు, చాలా మంచిగా చేశారు. ఎందుకంటే టైం కూడా చాలా వ్యక్తిత్వమైంది. చాలా 2 అవుతుంది, బీపీలు ఉన్నాయి కనుక అందరికీ భోజనాల టైం కూడా అవుతుంది. కాబట్టి మీరు ఇంతతో మందిరం ముగిస్తున్నాను. వేదికగా అలంకరించిన గురువులు మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం వచ్చేసినటువంటి కార్యకర్తలు అందరినీ కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాం. అయితే మనము పాఠశాలకు వచ్చేటప్పుడు, చిన్నప్పటికి వచ్చేటప్పుడు మనం ఎక్కడెక్కడి నుండో, మన ఏ గ్రామాల నుండో, ఏ మతాలు కాకుండా, కులం కాకుండా, ఇది కాకుండా, పీఠత్వం లేకుండా, ధనవంతులు అనేది లేకుండా మన పాఠశాల లోపల వాళ్ళను అందరినీ ఒకేలాగా ఒకే విద్య నేర్పుతున్నటువంటి మనం. అయితే అటువంటి పాఠశాల ఆత్మకూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు
80-81వ సంవత్సరం అంటే దాదాపు 45 సంవత్సరాలు ఈ యొక్క సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్నాం గురువులది. ఈ కార్యక్రమం లోపల పాఠశాల లోపల మనము సామాన్యంగా 10వ తరగతి చదువుతున్నారు అంటే 10 కార్యక్రమాలు చేసింటాం. మనం జూను 12న రీఓపెనింగ్ అయితే ఏప్రిల్ 22కు పాఠశాల ముగుస్తుంది. ఆ పాఠశాల లోపల అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం నడుపుకున్నాం కదా. ఎన్నో కార్యక్రమాలు మరి ఏది ఆటలు, పాటలు, పద్యాలు, సబ్జెక్టులు, దానికి తోడుగా గురుపూజోత్సవం అనేటువంటి కార్యక్రమం నడుపుకున్నాం. ఇప్పుడు గురువులకు మనం పూజ చేస్తున్నాం, గురు పూజ కార్యక్రమం నడుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం మన పాఠశాలలో కూడా గురు పూజోత్సవం సెప్టెంబర్ 5th నాడు మన సర్వపల్లి రాధాకృష్ణ గారికి కార్యక్రమం జరిపేటప్పుడు మనం పాఠశాల లోపల ఉన్న విద్యార్థులకు మనం వాళ్ళకందరూ మనమే చెప్తాం. మీరు మీ ఇంటి లోపల ఉన్నటువంటి కానీ మీ పరిసరాల లోపల ఉన్నటువంటి ఈ యొక్క పూలమాలను తీసుకొని వచ్చి గురువులకు సత్కరించండి అని చెప్పడం జరుగుతుంది. అంటే గురు పూజ చేసినట్లే, గురు కార్యక్రమం చేసినట్లే మనం అక్కడ. మరి అదే విధంగా మనం జాతీయ పండుగలు జరుపుకుంటాం. 2 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, 15 ఆగస్టు కార్యక్రమం జరుపుకుంటాం. ఆ జాతీయ భావాలు కలిగినటువంటి జాతీయ ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులు అనుకోండి, మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటి నాయకులు అనుకోండి, ఈ వాళ్ళ యొక్క జీవిత కథలు మన విద్యార్థులలో కూడా అప్పుడే మనం చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసడం, ఆటలు, పాటలు, పద్యాలు, డ్యాన్సులు, నాటకాలు, అన్ని రంగాలలో కూడా మనం పాఠశాలలోనే నేర్చుకున్నాం. దానికి తోడు విద్య. ఈ విద్య వలన మనకు సంస్కారము, సంస్కృతి, ఆరాటము, తర్వాత మనం ఏ విధంగా సమాజం లోపల ఏ విధంగా ఉండాలి, అందరిలో ఎటు ఉండాలి, చదువు లోపల ఎట్లా ఉండాలి, గురువుల దగ్గర ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా మనం పాఠశాల లోపలనే వాళ్ళకు నేర్పడం జరిగింది. మరి అటువంటి పాఠశాల లోపల మనము అనేకమైనటువంటి విషయాలు కూడా చెప్పడం. మరి మీరు కూడా ఎంతో కష్టపడి మరి మీ యొక్క ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వాళ్ళు తయారయ్యి మీరు నేను చూసేవాడికైతే వనపర్తి రోడ్డు హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అన్ని మొత్తం టోటల్గా ఉద్యోగాలు రావడం జరిగింది. అయితే ఎన్నో రంగాల ఆర్టిస్టులు అనుకోండి, టీచర్లు అనుకోండి, తర్వాత వేరే డిపార్ట్మెంట్ అంటే ఇంజనీర్లు అనుకోండి, అనేకమైన దాంట్లో కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయింది. మాకు చాలా సంతోషం. వాళ్ళు ఎంత పైకి ఎదుగుతుంటే మేము అంత సంతోషపడతాం. అట్లనే మళ్ళీ కొంతమంది వ్యవసాయం చేస్తే మేము కూడా ఎన్నో సహకారాలు తీసుకున్నాం, కానీ ఎక్కడ కూడా ఆ సహకారాలు మేము ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ప్రత్యేకతమైనటువంటి సహకారాలు చేసి గురువులకు దీపుగా రచించి శాలువలు కప్పి దండ వేసి ఆ విధంగానే మెమోటోలు ఇచ్చి తర్వాత మనకు డబ్బు కూడా ఇవ్వడం జరిగేది. అది ఎక్కడ కూడా మేము చూడలేదు కనుక ఇటువంటి కార్యక్రమాలు మనకు ఎంతో సంతోషం ఉంది, ఎంతో సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఇటువంటి మాకు ఎన్నో సన్మానాలు జరిగినాయి, కానీ ఇటు ఎంతో పెద్ద సన్మానం ఎక్కడ జరగలేదు. ఇక్కడ జరిగినందుకు ఎప్పుడు ఎల్లప్పుడు మనం గుర్తు పెట్టుకుంటాం. నమస్కారం. విద్యార్థులు తమ తమ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ మరి అనుభవాలు పొందుకోగల ఇక్కడ తమ యొక్క అభిప్రాయాలను తెలిపినారు. మరి ముఖ్యంగా మీరు కోరేది ఏమంటే మీరు అనుభవం చాలా వరకు
సైంటిస్టులు ఇరవై వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అలాంటి వారికి కూడా చెప్పాల్సిన సందర్భం లేదు. మరి మీరందరూ ఆరోగ్యాలతో క్షేమంగా మీరు పిల్లలు ఉండాలని అది భగవంతుడు మీకు సహకరిస్తాడని ఆశిస్తూ ముగిస్తున్నాను. సార్ గారికి ధన్యవాదాలు. తిరగబడిన మాట్లాడవలసి కాబోతున్నాం. ఏదో అయితే ఏదో వాళ్ళకి అది చాలా చాలా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి మంచి కృషి చేసి ఆయుష్మాలను ఏదో పదవి అదో వరకు సాధించుకున్నారు. అయితే 4 నెలలు నేను ఉపాధ్యాయులుగా చేశాను. కృషితో పిల్లలకు మంచి ఏ ఆట నుంచి పరంగా నేను మంచిగా నా చేతులతోటి బొమ్మలను వేసుకుంటూ అక్షరం భగవంతుడు కృషి చేస్తేనే వాళ్ళని కూడా ఆడే విధంగానే అభివృద్ధిలో చేశాను. నా పేరు కూడా అందరూ కూడా అందరికీ శుభాశీస్సులు. తర్వాత ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు కూడా. నాకు ఈ సంవత్సరమే ఇది 4వ సన్మానం అనుకోండి. విద్యార్థులు చేసేది అన్ని చోట్ల నేను చూశాను. వాళ్ళందరూ బాగా చేశారు. కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏమంటే అందరికంటే భిన్నంగా ఉంది. గురువులను పూజించడం అనుకోండి, విద్యార్థులు భాగస్వామి కావడం అనుకోండి, చాలా పద్ధతిగా జరిగింది. మనం సంస్కృతికి మన సంస్కృతికి అనుగుణంగా విద్యార్థులంతా చాలా పద్ధతిగా క్రమశిక్షణగా ఐక్యత భావంతో అందరూ కలిసి చాలా విజయవంతంగా నిర్వహించారు. అందుకని ఒక ఉపాధ్యాయుడిగా మన విద్యార్థుల ప్రతిభాపాలను చూసినప్పుడు ఎంత సంతోషం అని చెప్పలేక రాదు. మనం అప్పుడు ఏం చెప్పినామో తెలియదు. ఉపాధ్యాయుడు గొప్పతనం అప్పుడు బయటపడదు. ఉపాధ్యాయుడు గొప్పతనము వాళ్ళ విద్యార్థులతోనే బయటపడాలి. కాబట్టి ఆనాటి విద్యార్థులు ఈనాడే యువకులుగా మారినారు. కొంతమంది సీనియర్ సిటిజన్ కూడా అయి ఉంటారు. అమ్మాయిలు అయితే అమ్మమ్మలు నాయనమ్మలు కూడా అయి ఉంటారు. కాబట్టి విద్యార్థులుగా నేను భావించడం లేదు. మీరు కూడా జీవితంలో ఎన్నో నేర్చుకున్నారు. ఏది మంచి ఏది చెడు అన్నీ మీకు క్షుణ్ణంగా తెలుసు. ఎవరి అనుభవాలు అవే జీవిత పాఠాలు. కాకపోతే మీరు ప్రవర్తించిన తీరు అనుకోండి, మీరు చేసిన సన్మానం అనుకోండి, చాలా ప్రత్యేకంగా ఉంది. ఎవరు ఏ గురువు కూడా మర్చిపోలేని విధంగా చేసినారు. ఎవరికి కాపీ లేదు, ఒక్కొక్కరు ఒక రకంగా. కాకపోతే ప్రత్యేకించి గురువులు చేసిన సన్మానం చాలా సంతోషకరంగా ఉంది. అప్పుడు ఆ కాలంలో చేసినారో లేదో కానీ ఈ కాలంలో మీరు చాలా ప్రాక్టికల్గా గురువును సన్మానించినారు. అందుకని ఏ గురువు కూడా ఈ సన్మానాన్ని మర్చిపోలేదు. అందుకని మీకు ఏమి ఇవ్వాలి? మనం దేవుడికైనా కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏదో ఒకరు ఇస్తేనే కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయంటే ఆ దేవుడి జోలికి. కానీ రిటైర్ ఉపాధ్యాయుడికి ఏమి ఇవ్వగలుగుతాం? ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఏం చేయొచ్చు? మీరందరూ మా విద్యార్థులందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆరోగ్యాలతో ఎప్పుడు ఆనందంగా ఉండాలని, ఆ విధంగా చూడాలని భగవంతుడిని ప్రార్థించడం తప్ప మేము ఇంకేమి చేయలేదు. కాబట్టి మీ కృషి చక్కగా మిమ్మల్ని ఎక్కువ కొడితే మమ్మల్ని మేము పడుకున్నట్టు ఉంటుంది. నా గురించి నేను చెప్పుకుంటే నాకు
బాగా నిర్వహించినారు. ఇద్దరు సీనియర్లు అనుకోండి, ఆ శేషాద్రి అనుకోండి, అందరికి సహకరించిన విద్యార్థులు అనుకోండి, చాలా స్పెషల్. నేను ఊహించలేదు అసలు ఈరోజు నేను వచ్చే అవకాశం కూడా లేకుండా, కాకపోతే పిల్లల ఆశల మీద నీళ్ళు చల్లరాదన్నట్టుగా నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా పెద్ద వర్షం వస్తుంది మా ఏరియాలో, బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇంట్లో ఎవరు ఒప్పుకుంటున్నారు బయటకు పోయి. అయితే విద్యార్థుల మనస్తత్వం నాకు తెలుసు. ఎవరినైనా నారాజు చేస్తే కానీ విద్యార్థులు ఎప్పుడు నేను నిరాశపరచలేదు. ఎప్పుడు వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుంటా. కాబట్టి సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలి, అది ఏమైనా ఉన్నది అన్ని వాళ్ళ కోరికని కాదని లేక వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు అన్ని చోట్ల జరగవు. ఎవరికి వాళ్ళే ప్రత్యేకత. మనుషులు ఎన్ని రకాలు ఉంటారో అన్ని రకాలు ఇక్కడ కూడా ఎన్ని బ్యాచ్ ఉన్నాయో అన్ని రకాలు ఆలోచించారు. కాకపోతే మీరు ఇంకా విభిన్నం గురువుల విషయంలో మాత్రం చాలా ప్రత్యేకంగా చేసినారు. తర్వాత మీ జీవితానికి ఏమంటే పాఠశాల విద్యనే బునియాది. ఆ బునియాది వేసేటప్పుడు దాంట్లో బూడిద పడితే మీ జీవితాలు బూడిద పడకుండా సరైన సిమెంట్ వేసి దాన్ని కూడా నిర్మిస్తే మీ జీవితాలు బాగుంటుంది. అక్కడ మాత్రం ఉపాధ్యాయుల పాత్ర ఉంది. సరే ఏ ఉపాధ్యాయుడు ఎంత చెప్తాడు, ఏం చేస్తున్నాడు నాకు నాలుగైదు సంవత్సరాలు ఉంటుంది. అది విద్యార్థుల హృదయాలు ఉంటుంది, ఉపాధ్యాయులు అంతరాత్మలో ఉంటుంది. అందుకని అంతమంది విద్యార్థులు చూస్తున్నట్టు 40 గంటల్లో ఎన్నో స్కూళ్ళు జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు చూపే ప్రేమ లేదు, మిగతా వాళ్ళు చూపేది లేదు. విద్యార్థులు చేసే ప్రతి పనిలో నిస్వార్థం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మమ్మల్ని సన్మానించినాడు, ఏం ఆశిస్తారు మా నుంచి? ఏమీ లేదు. అది స్వచ్ఛమైన ప్రేమ, గురుభక్తి. కాబట్టి మన పిల్లలు మన విద్యా బుద్ధులు అంటాం. విద్య నేర్చుకున్నాం కాబట్టి మీరు ప్రయోజకులైనా మీ పిల్లల్ని ప్రయోజకులు మార్చినా చాలా విజయవంతంగా జరుగుతుంది. బుద్ధి అంటే సంస్కారం. గురువుని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు బాగా చూడాలి. ఇవన్నీ క్వాలిటీస్ మీరు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం చెప్పిన చదువు సార్థకమైంది. దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మరి అమ్మాయిల పాపం ఎంతో దూరం నుంచి మనకు వేరు వాళ్ళు వేరు, వాళ్ళు బాధ్యతలు ఎక్కువ. కానీ ఆ బాధ్యతలు అన్ని పక్కకు పెట్టి వాళ్ళ కాలాన్ని పక్క పెట్టి ఇక్కడికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా అమ్మాయిలు అనకూడదు, అమ్మలు మీ అందరికీ నా అభినందనలు. అట్లాగే మిగతా విద్యార్థులందరూ కూడా చాలా బాగా చేసినారని ఇంకోసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహించిన ఇద్దరు శ్రేణులు మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు. జై మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు నేను ఎప్పుడు కృతజ్ఞతలు. ఒక్క సబ్మిషన్, ఒక్కసారి నా నెంబర్ పెట్టుకోండి. ఎవరికైనా బీఈడి సీట్ కావాల్స్తే డిగ్రీ పాస్ అయితే చాలు. ఒకవేళ రెగ్యులర్ పాస్ కాకపోయినా తర్వాత అంబేద్కర్ డైరెక్ట్ కట్టుకొని పాస్ అయిన వాళ్ళు ఎవరికైనా బీఈడి సీట్ కావాలనుకుంటే, ఎందుకంటే నేను అక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నా, తర్వాత కరస్పాండెంట్ నేనే ఉన్నా. 9440 146767 ఎవరికైనా వాళ్ళు మీ కాకుండా ఇంకేమైనా అడిగినా సరే ఒక్కసారి, ఎందుకంటే డిగ్రీ పాస్ అయిన పిల్లలు ఉంటారు, మీ పిల్లలు వాళ్లకు సహాయపడేటట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా రిటైర్మెంట్ అయినాను, నేను 5 హెడ్ మాస్టర్గా అయినాను. అది అయిన తర్వాత 6 ఏళ్ళు నేను తెలుగు పబ్లిక్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసినాను. దాని తర్వాత బీఈడి కాలేజ్ వచ్చినాను. అక్కడ నా దగ్గర బీఈడి కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, టీటీసీ కాలేజ్ ఉంది, తర్వాత స్కూల్ ఉంది. అయితే నాకు ఎక్కడ రిటైర్మెంట్ జరగలేదు. అందుకే నా ఆరోగ్య రహస్యం ఇక్కడ ఉంది. నాకు ఎక్కడ లేదు, అసలు ఎక్కడ రిటైర్మెంట్ అయింది కాలే. అందుకొరకు ఈ ఆరోగ్యం కల్పించినందుకు భగవంతుడికి సదా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్.